తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రేపు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మనకి పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయలు ఇప్పటి వరకు 5 ఎకరాలు ఉన్న వారికి జమ చేయడం అయితే జరిగింది. ఇక మిగిలిన వారికి రేపటి నుంచి జమ చేస్తున్నారా లేదంటే జమ చేస్తలేరా అన్న దానిపై అప్డేట్ అనేది చెప్తాను. మనకి ఇప్పటివరకు జనవరి 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు, అదేవిధంగా మనకి మార్చి ఈరోజు వరకు రైతు భరోసా డబ్బులు మొత్తంగా 4,730 కోట్ల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరిగింది. 4 ఎకరాలన్నర వరకు. మనకి ఇక రేపు కూడా 5, 6, 7 ఎకరాలు కలిగిన వారందరికీ కూడా రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా వారికి కాకుండా ఇప్పటివరకు అర్హులై ఉన్నటువంటి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు కలిగి ఉన్న రైతన్నల ఖాతాలలో కూడా వారికి కూడా రైతు భరోసా డబ్బులు రేపు జమ చేయబోతున్నారండి. సో ఇక రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు, మనకి రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచనలు ఇవ్వడం అయితే జరిగింది. మనకి మార్చి 31వ తారీఖు లోపు వేగంగా ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బట్టి విక్రమార్క గారు చెప్పడం అయితే జరిగింది. 3 ఎకరాలు ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి రైతన్నలకు ఇప్పటివరకు కూడా రైతు భరోసా డబ్బులు పంపిణీ కాని వారందరికీ మార్చి 31 లోపు వేగంగా ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది. వార్నింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు. మనకి పెట్టుబడుల సాయం కింద మొదటిగా 7,500 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం మనకి ఇప్పటివరకు 6,000 రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. జమ చేసినటువంటి 6,000 రూపాయలు కూడా ఆరాకొరను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక మనకైతే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని చూస్తూ కూడా ఇప్పటివరకు వీడియోని ఎవరైనా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఉన్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు అర్థమవుతాయి కాబట్టి, తెలుస్తాయి కాబట్టి, సో దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు రైతన్నల ఖాతాలలో డబ్బులు క్రెడిట్ అయినట్టుగా మెసేజ్లు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పడం అయితే జరిగింది. మనకి ఎవరైతే అర్హులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కలిగి ఉన్న ఎకరాలు ఎవరైతే ఉన్నారో మనకి వారందరికీ మనకి రానున్న 2-3 రోజులలో ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో 100% జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక మొత్తంగా మనకైతే మార్చి 31వ తారీఖు వరకు మనకి 10 ఎకరాల లోపు ప్రతి రైతన్నల ఖాతాలలో డబ్బులు జమ కావాలని స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే మనకి బట్టి విక్రమార్క గారు అధికారులకు చెప్పడం అయితే జరిగింది. సర్వీస్ నంబర్లు ఎవరైతే రైతన్నల సర్వీస్ నెంబర్లు బ్లాక్ చేయడం అయితే జరిగిందో వాళ్ళ నంబర్లు అనేది మళ్ళీ మనకి అన్బ్లాక్ అనేది చేయబోతున్నారు. సో ఇక సాగులో ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి వారికి మాత్రమే మంచిగా చెక్ చేసుకుంటూ వారికి రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి జమ చేయబోతున్నారండి. సో ఇక రైతు భరోసా డబ్బులు ఆగిపోకుండా నేరుగా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి NPCI లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి. సో అట్లా చేయించుకొని ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి పైసా అనేది ఎటుపోకుండా మీ ఖాతాలో తొందరగా నేరుగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.